వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇవాళ నిఫ్టీ మూమెంట్ అంత పెద్దగా ఏం రాలేదండి. జస్ట్ నిన్న మనం అనుకున్నాం కదా క్లోజింగ్లో ఇన్ కేస్ ఒకవేళ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే అప్ సైడ్ వెళ్దాము, లేదంటే డౌన్ సైడ్ అనుకున్నాము. నిన్న క్లోజింగ్ దగ్గర ఓపెన్ అయ్యి మనకు ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే ఈ జోన్లో ఓపెన్ అయింది అండ్ రీటెస్ట్ చేయడానికి చేసేసి ఇక్కడ కాల్ బయర్స్ అందరినీ ట్రాప్ చేసి మళ్ళీ డౌన్ సైడ్కి తీసుకొచ్చారు. ఈ జోన్లో బ్రేక్అవుట్ చేసేసి మనం అనుకున్నట్టుగా ఎగ్జాక్ట్లీ మన టార్గెట్ ఫస్ట్ టార్గెట్ అయితే ఇచ్చేసింది 24,173. ఇక్కడికి రాగానే నేను టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను డన్ విత్ ద టార్గెట్ అని. నెక్స్ట్ ఇక్కడ వరకు వస్తుంది అనుకున్నాం కానీ మొత్తము సైడ్ వేస్ అయిపోయి మళ్ళీ ఈ జోన్కి టచ్ చేయడానికి వెళ్ళింది కానీ 24,220 ఈజ్ అ స్మాల్ రెసిస్టెన్స్. ఇది ఇక్కడ నుండి మళ్ళీ సెల్లర్స్ యాక్టివ్గా ఉన్నారు. అండ్ లాస్ట్ క్లోజింగ్లో కూడా నిన్నట్లాగానే ఇవాళ కూడా రెడ్ క్యాండిల్ అయితే పడింది. సో రేపటి వ్యూ డిస్కస్ చేసేకి ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఇక్కడ ఓవరాల్గా మనకి బేరిష్ ట్రెండ్లో ఉంది, బట్ సైడ్ వేస్ టు బేరిష్ అండి. అండ్ ఓవరాల్గా 24,250 టు 24,173, 175 అనుకోవచ్చు అండ్ 24,150 అంటే ఓన్లీ 100 పాయింట్స్ రేంజ్లో ఇవాళ ఎక్స్పైరీ అయితే క్లోజ్ అయింది. లాస్ట్లో పుట్ సైడ్ కొంచెము 24,200 స్ట్రైక్ ప్రైస్లో మూమెంట్ అయితే బాగానే ఇచ్చింది, అరౌండ్ 19 to 45 సంథింగ్. ఎవరైనా క్యాప్చర్ చేశారా? క్యాప్చర్ చేసేది ఉంటే కమెంట్స్లో తెలియజేయండి. అండ్ రేపటి అనాలిసిస్ గురించి ఒక్కసారి మనము 30 minutesలో చార్ట్ని పెట్టేసుకొని చూద్దాము. ఇక్కడ ఏదైనా సెటప్ ఫామ్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూద్దాము. చూడండి 30 minutesలో జస్ట్ ఈ ఛానల్ లాగా మూవ్ అయింది, దాని తర్వాత అంతా సైడ్ వేస్లో రన్ అవుతూ వచ్చింది. సో రేపటి వ్యూ మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రంప్ ఇదొకటి న్యూస్ రన్ అవుతుందండి, వార్ న్యూస్, సంథింగ్ నెగోసియేషన్స్ లేవు అని చెప్పేసి ఏదో వచ్చింది ఇందాక. అది కనుక ఇంపాక్ట్ ఏమన్నా ఉండేది ఉంటే, పాజిటివ్ ఉండేది ఉంటే ఇక్కడి వరకు వచ్చి మళ్ళీ అప్ సైడ్ అయితే వెళ్ళాలి. పాజిటివ్ నెగిటివ్ అనేది రేపటి వరకు తెలుస్తుంది మనకు బేస్డ్ ఆన్ గిఫ్ట్ నిఫ్టీ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. సో ఇన్ కేస్ మార్కెట్ కనుక రేపు ఓపెనింగ్ ఈ జోన్ బిలో ఓపెన్ అయ్యేది ఉంటే మనము మళ్ళీ డౌన్ సైడ్ అనేది చూసుకోవచ్చు. అండ్ మన డౌన్ సైడ్ ట్రేడ్స్ వచ్చేసి డౌన్ సైడ్ టార్గెట్స్ వచ్చేసి సేమ్ ఇవే అవుతాయి, 24,080 అండ్ 24,030 అండ్ 24,000. బట్ ఒకటి ఏంటంటే ఇది మేజర్ లిక్విడిటీ జోన్ అండి. ఇక్కడ నేను గ్రే మార్క్ చేశాను కదా, ఇది మేజర్ లిక్విడిటీ జోన్ బేస్డ్ అపాన్ హైయర్ టైం ఫ్రేమ్. ఇక్కడ నుండి బయింగ్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం ఉంటాయి. ఒకవేళ మనకు మార్కెట్లో పాజిటివ్ న్యూస్ కనుక వచ్చేది ఉంటే రీట్రేస్మెంట్ ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే మ్యాక్సిమం ఉంటాయి ఇలా. సో దానికోసమని 24,000 వరకు చూద్దాము. బియాండ్ 24,000 కనుక బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే మనకు స్ట్రాంగ్ బేరిష్నెస్ అనేది మార్కెట్లో కనిపించవచ్చు, స్ట్రాంగ్ ర్యాలీ అనేది చూడవచ్చు. అది ఇవాళనే నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ మార్కెట్ని హోల్డ్ చేశారు. మేబీ న్యూస్ కోసం ఏమో తెలియదు కానీ హోల్డ్ అయితే చేశారు ఇవాళంతా, ఈవెన్ దో ఎక్స్పైరీ అయినా. సో రేపు మాత్రం మనము 24,000 బిలో ఉంటేనే ఫుల్ బేరిష్ అనేది చూసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుండి మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి 24,080 నుండి ఆర్ 24,050 నుండి. సో ఈ 2 జోన్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అండి, మార్క్ చేసి పెట్టుకోండి మీ చార్ట్స్లో. ఒకవేళ అప్ సైడ్ మనకి ఇక్కడ నుండి వచ్చి ఇక్కడే రివర్సల్ అయిందనుకో, ఫర్ సపోజ్ అప్ సైడ్ వ్యూ అనేది ఓన్లీ అబౌట్ 24,200 చూడాలండి. ఈ హైలో ఇవాళ ఏదైతే మనకు కన్సాలిడేషన్ అయిందో ఆ హైలోనే మళ్ళీ మనము అప్ సైడ్ ప్లాన్ అనేది చూసుకోవచ్చు. సేమ్ అలాగే 24,248, 249 అండ్ 24,300, నెక్స్ట్ 380 వచ్చే ఛాన్సెస్ అప్ సైడ్ ఉంటాయి. బట్ ఓన్లీ 24,200 క్రాస్ అయితేనే, అంతవరకు అప్ సైడ్ వ్యూ అనేది పెట్టుకోవద్దు. ఇక్కడ నేను జస్ట్ వ్యూ ప్రకారంగా డే టైం ఫ్రేమ్ పెట్టి కూడా చూపిస్తాను. ఇవాళ డే టైం ఫ్రేమ్ క్యాండిల్ ఎలా క్లోజ్ అయింది ఏంటనేది చూస్తే మీకు బేరిష్ ఉంటుందా లేదంటే మార్కెట్ బులిష్ ఉంటుందా అనేది కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. సో చూ, 1 minute.
ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్లింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ 24,000 కనుక బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే మనకి ఇక్కడ ఇంకొక గ్యాప్ ఉందండి 23,800 వరకు. సో ఇక్కడ వరకు వచ్చే స్కోప్ కూడా ఉంటుంది అకార్డింగ్ టు డే టైం ఫ్రేమ్. సో మోస్ట్లీ మనకు బయింగ్ వచ్చేది ఉంటే అబౌట్ 24,000 రావాలి. ఇన్ కేస్ 24,000 కనుక బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే మాత్రం కంపల్సరీ ఈ గ్యాప్ ఫీలింగ్ అనేది దానికోసం అయితే మార్కెట్ వస్తుంది. అది రేపే వస్తుందని చెప్పలేము, మల్టిపుల్ డేస్ పట్టొచ్చు. సో బెటర్ వెయిట్ ఫర్ దట్ మూమెంట్. ఓకే, ఇంకా సెన్సెక్స్ విషయానికి వస్తే సేమ్ అండి. సెన్సెక్స్ కూడా ఇవాళ మూమెంట్ అంతా సైడ్ వేస్లో ఉండింది. ఫస్ట్ 30 minutesలో పెట్టేసుకొని చూపిస్తాను. ఛానల్ ఫామ్ అవుతుంది అన్నాను కదా. సో ఛానల్లో వచ్చేసి 77,000, ఇక్కడ 77,000 అవుతుంది. ఓన్లీ వీ క్యాన్ బి బేరిష్ బిలో 77,000, 1,750 అండ్ 76,100 ఈ టార్గెట్స్ అయితే బేరిష్లో ఉంటాయి. అండ్ అప్ సైడ్కి ఓన్లీ వీ క్యాన్ గో అబౌవ్ 77,500. లేదు ఇక్కడికి వచ్చి మనకు అప్ సైడ్ కనుక వెళ్ళింది అనుకోండి 77,000 ఇక్కడ అండ్ 24,000 నిఫ్టీలో సైకలాజికల్ లెవెల్స్ కాబట్టి ఇక్కడ నుండి కనుక మనకు బయింగ్ అనేది వచ్చేది ఉంటే ఫస్ట్ టార్గెట్ మళ్ళీ ఈ హై అవుతుందండి 77,400. నెక్స్ట్ టార్గెట్ 77,600 అండ్ లాస్ట్ టార్గెట్ వచ్చేసి 78,000 వచ్చే స్కోప్ ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. Thank you.